ఏకలవ్య న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి గురువారం పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గురువారం చివరి రోజు కావడంతో మొత్తం 13 మంది అభ్యర్థులు కుప్పం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ చంద్రబాబు నాయుడు తరపున కుప్పం జనసేన ఇన్ఛార్జ్ నరేష్, న్యాయవాది శ్రీకాంత్, వసంతమ్మ తదితరులు నామినేషన్ దాఖలు చేశారు. కుప్పం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేఆర్జే భారత్ సతీమణి దుర్గా పద్మిని, కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ హాఫీజ్, వైసీపీ నేతలు సోమశేఖర్, మణేష్, మురుగేష్ తో పాటు వెళ్లి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక బహుజన సమాజ్ పార్టీ తరపున సి గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ రెబల్ వసనాడు మాజీ సర్పంచ్ మురళీధర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆవుల గోవిందరాజులు కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గోవిందప్ప బీసీకే పార్టీ తరపున నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా కుప్పం మండల సిగలపల్లకి చెందిన తిమ్మరాయప్ప నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ సర్పంచ్ సతీమణి నీళ్లమ్మ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. డి ప్రసాద్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నామినేషన్ వేశారు. సవరం కాంగ్రెస్ పార్టీ తరపున కె జగదీష్ నామినేషన్ వేశారు. ఇక జై భారత్ నేషనల్ పార్టీ తరపున కె రూపా నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా కె ప్రకాశ్ నామినేషన్ వేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా వెంకటరెడ్డి, ప్రార్థసారథి రెడ్డి నామినేషన్ వేశారు. పై అభ్యర్థులు కుప్పం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు దగ్గర నామినేషన్ పత్రాలను అందజేశారు.